రష్యా తూర్పు తీరంలోని కమచ్కత్కా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఈ శక్తివంతమైన భూకంపం నేపథ్యంలో అధికారులు సమీప తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. యుఎస్జిఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే కమచ్కత్తా ప్రాంత పరివాహక కేంద్రమైన పెట్రో పావ్లన్స్క్ కు కమచ్కీ నగరానికి తూర్పున 111 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికలైతే కేంద్రం అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో రష్యా తీర ప్రాంతాలైన ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశాలుందని హెచ్చరిస్తుంది. అయితే భూకంప తీవ్రతను యుఎస్జిఎస్ తొలుత 7.5గా అంచనా వేసినప్పటికీ తరువాత దానిని 7.4కు సవరించింది. గత జూలై నెలలో కూడా ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడడంతో హవాయి నుంచి జపాన్ వరకు పలు దేశాలు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.